దండుమైలారం గ్రామ సర్పంచ్ ఈదుకంటి నరేష్ గౌడ్ గారికి, గుత్తికొండ ప్రకాష్ రావు ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, దండుమైలారం గ్రామ భూమిపుత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులకి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు రాఘవేంద్రరావు గారికి, ఇక్కడ రీజనల్ ఇన్ఛార్జ్ నాయకుడు రవీందర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మరి రాకేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ అందరికీ నమస్తే, అందరికీ జై భారత రాజ్యాంగం తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంత బలమైన, ఇంత దీర్ఘకాలికమైన ఒక భయంకరమైన దోపిడీ సంఘటనని మేము 1 సంవత్సరంన్నర క్రితం ఇక్కడ గ్రామస్తులు సూసాయిగా మా కార్యకర్తలు అంటుంటే విన్నాం. కానీ ఇంత స్పష్టమైనటువంటి వివరాలతో 3-4 రోజుల క్రితం ఈ గ్రామ కమిటీ వాళ్ళంతా వచ్చి, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కమిటీ అందరూ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ రిప్రజెంటేషన్ అంటే, నిజాం కాలం అప్పటి నుంచి ఈ భూస్వామ్య వ్యవస్థలో ఇక్కడ ఈ చుట్టుపక్కల రెవెన్యూ వసూళ్ళకి, ఆ భూస్వాములకి అడ్డాగా ఒక రెవెన్యూ సిస్టానికి ఈ 4.5 ఎకరాల 5 ఎకరాల ఈ భూమిలో ఒక చిన్న ఇల్లుతోటి నిర్మాణమైనటువంటి ఈ భూమి, అప్పుడున్నటువంటి భూమి, ఆ తర్వాత నిజాం సిస్టమ్ అంతా పోయిన తర్వాత ఈ భూములన్నీ సహజంగా ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి చెందాల్సిన ఒక సహజమైన ప్రక్రియ. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది కానీ ఆ న్యాచురల్ ప్రాసెస్లో జరిగిన ఘోరాతి ఘోరమైన, తెలంగాణలో విచిత్రమైన అరుదైన సంఘటన ఏంటంటే, ఈ ల్యాండ్ సీనింగ్లో ఈ భూస్వాముల నుంచి ఏ భూములైతే ప్రభుత్వానికి చెందాలనో ఆ చెందాల్సిన భూములో దాదాపు 300 ఎకరాల భూమిని ఈ జనార్దన్ రెడ్డి పైనుంచి ఆయన ఈ భూముల్ని 300 ఎకరాలని తన వైపుకి మార్చుకొని, మళ్ళీ ఆ భూములు తన దగ్గరే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని మళ్ళీ ఆ భూములనే ఈ గ్రామ రైతులకు అమ్మేసినటువంటి గనుడితను. ఎంత మేధావితనం! ఈ 300 ఎకరాల భూమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ఎకరాల భూమి, ఆనాడు నిజాం సిస్టంలో ఉన్నటువంటి రెవెన్యూ వసూళ్ళకి ఉన్నటువంటి ఈ సెంటర్లో ఉన్న 5 ఎకరాల భూమి, ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకరాలు 2.5 మొత్తం 10 ఎకరాలు తన తొత్తులో అయినటువంటి ఈ 10 ఎకరాల భూమి, ఇందులో 1 ఇంచు భూమి కూడా తనకి వ్యక్తిగత హక్కు లేదు. ఈ భూమి సహజంగా ఈ గ్రామ కంఠానికి, గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమి. ఈ భూమిలో ఏ హక్కు లేకపోయినా దొంగ డాక్యుమెంట్ సృష్టించింది. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తే ఏ బీసీ వాడో ఎస్సీ వాళ్ళో సృష్టిస్తే ఈ పడికి మనం జైలుకు పోయేటోళ్ళం. వీడు జైలుకి పోలే ఇంతవరకు. కానీ మొత్తం దొంగ కాగితాలు సృష్టించి ఈ కాగితాలని పట్టుకొని పోలీసు వాళ్ళని నమ్మించి, పోలీసు వాళ్ళని కూడా తన మాయ మాటలతో లొంగ తీసుకొని, పోలీసు పైనుంచి కింది దాకా అధికారులందరూ అతని భూమి అని వకాలత పోలీసులు తీసుకునేటట్టు చేసి, అసలు ఇంత మేధావి కేసీఆర్ కన్నా పెద్ద మేధావి లాగుండి జనార్దన్ రెడ్డి. నీ కేసీఆర్ అనుకున్న మేధావి కేసీఆర్ కన్నా పెద్ద మేధావి లాగున్నాడు ఈ జనార్దన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ జనార్దన్ రెడ్డి ఒక్కడికి గ్లాసు మంచినీళ్ళు ఇయ్యలే, ఒక్కడిని పేరు పెట్టి గౌరవించి పిలవలేదు, ఒక్కరికి ఛాయ్ నీళ్ళు పోయలేదు, గ్రామంలో ఎవరిని గౌరవించలే, ఒక మంచి చెడు సంఘటనలకు రాలే, ఒక చచ్చిపోయిన శవం కాడికి రాలే, ఓ బతికున్న పెళ్లి కాడికి రాలే, మీ హాస్పిటల్కో మంచి చెడు రాలే. అయినా ఈ వీళ్ళని మీరు ఎట్లా గెలిపించారో నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అట్లా కాదన్నా, ఎట్లా నమ్మిర్రు? ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడన్నా ఒక గ్రామంలో 30 ఏళ్ళు సర్పంచ్ ఏంటంటే వాడు ఊరిని తండ్రిలాగా తల్లిలాగా ఆదుకున్నాడు అవుతాడు. మీకు మంచి నీళ్ళు పోయలేదా, ఛాయ్ నీళ్ళు పోయలేదా, ఏ మంచి సంఘటనలు రాలేదా, ఒక శవం పోయటానికి రాలేదు, ఒక ఇంట్లో ఫంక్షన్కి రాలేదు, ఎవడు సాగు బతుకుల్లో రానోడు ఇది ఎట్లా 30 ఏళ్ళు సర్పంచ్ అయ్యారంటే, దండుమైలారం గ్రామస్తులు మంచోళ్ళు, అమాయకులు, తెలంగాణలో మొదటి అమాయక ఊరులాగా ఉంది ఊరు. అందుకని మీరు వానికి ఒక విలన్కి ఊరు మొత్తాన్ని నమ్మితే ఒర్రే కషాయుడిని నమ్మినట్టుగా కషాయుడు అయిపోయి కనీసం కృతజ్ఞతగా గ్రామంలో సావుకు దగ్గర అయింది కదా పెద్ద మనిషి. 80 ఏళ్ళు అయినాయి. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినోడు తన హృదయంలో అరే నేను పోతే నా పేరు తూ అని చూసుకుంటారే, నేను ఒక మంచి పని చేసి 5 ఎకరాలు ఈ ఊరికి వదిలిపెట్టిపోవాలని జ్ఞానం ఉందా అతనికి? లేదు.
ఎప్పుడైనా జ్ఞానం ఎవడికి వస్తుందో తెలుసా చెప్పండి? తిరుగుబాటు చేస్తే అతనికి జ్ఞానం వస్తుంది. మనం తిరుగుబాటు చేయకపోతే ఏమవుతుంది? చెప్పండి. కోడి తిరుగుబాటు చేస్తే కోసుకునేటోడు ఉంటాడా? ఉండడు. కోడి సింహం అయితే కోసుకునేటోడు ఉండడు. మనం కోళ్ళలాగా ఉన్నాం కాబట్టి అతను మోసం కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ జనార్దన్ రెడ్డి ఈ 5 ఎకరాలు తన తొత్తులతో కలిపిన 5 ఎకరాలు 10 ఎకరాల భూమి మీద ఎలాంటి హక్కు లేదని రుజువు అయిపోయింది మన కాగితాల ద్వారా. ఈ కాగితాలు ఒక ఫేక్ డాక్యుమెంట్స్. కానీ ఈ భూమిని వదిలిపెట్టడానికి అతనికి భూస్వామ్య అహంకారం అడ్డొంచి ఈ గ్రామస్తులే నన్ను అడిగేటోళ్ళు అయినరా. గ్రామస్తులు కాదు అడిగేది నిన్ను, భారత రాజ్యాంగం నిన్ను గల్లా బట్టి అడుగుతుంది. ఈరోజు రాజ్యాంగం అడుగుతుంది. ఈ అమాయకుల గ్రామానికి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగం ద్వారా సర్పంచ్ అయ్యిండు. రాజ్యాంగం ద్వారా ఇప్పుడు గ్రామంలో తెలివిగా మేలుకొని బయటకు వచ్చి అలా అడుగుతా ఉన్నారు. ఆ పండగ అక్కడ అవండి. ఇక అదే మరి మన ఊరు, అందుకని వీడు ఇట్లా చేసి మనం మేకలైన ఇప్పుడు ఇక్కడ. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ జనార్దన్ రెడ్డి భూమి ఏదైతే ఉందో వినండి అయ్యా, ఈ జనార్దన్ రెడ్డి భూమి ఏదైతే ఉందో ఈ భూమి ట్రెస్పాస్ చేస్తున్నారు మీరు లోపలికి వచ్చి అని సిఐ చెప్తున్నాడు. ఎవరికి వాడాల్సిన పదం ట్రెస్పాస్? గ్రామకంఠం భూమిలో ట్రెస్పాస్ చేసి తాను అనుభవిస్తున్నాడు. 250 ఎకరాల మోసానికి ఈ 10 ఎకరాల గ్రామకంఠం భూమి చెందాల్సిన భూమిని నువ్వు అనుభవిస్తున్నందుకు ఈ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి నిన్ను ఎంక్వైరీ చేసి, ఈ కమిషన్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు పాతకాలం నాటి భూముల్ని ఆనాడు భూ సంస్కరణలతోటి రాజ్యాంగంతో భూ సంస్కరణలు అమలై భూమి ఇంత ఉండకూడదు అని సీలింగ్ వచ్చిన తర్వాత కూడా నిజాం టైం తర్వాత వచ్చినటువంటి అనేక సంస్కరణల ఫలితంగా ఈ భూములు ఈ గ్రామ ప్రజలకి చెందాల్సిన భూముల్ని తను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ భూముల్ని అమ్మింది, తీసుకున్నది అక్రమే, అమ్ముకున్న ప్రాసెస్ అక్రమే, రెండు అక్రమే జరిగింది. ఇప్పుడున్న ఈ 10 ఎకరాలు ఆక్రమించడం అక్రమే. ఈ ఆక్రమణ నుంచి ఈ భూమిని ఈ గ్రామానికే చెందాలని సర్పంచ్ యొక్క తన్నులాట చూసి, అతని బాధను చూసి, అతని తిరుగుబాటును చూసి, అతనిలో ఉండేటువంటి పోరాడే గుణాన్ని చూసి సర్పంచ్ నిలబడేటట్టే ఉంది ఈ యుద్ధంలో అని సర్పంచ్ని అతనితో వచ్చిన గ్రామ పెద్దల్ని నమ్మి ఈ రిప్రజెంటేషన్ మాకు ఇస్తే, ఇవాళ నిన్న కమిటీని పంపించిన ఒక 100 మంది 50 మందిని గ్రామంలో కమిటీని మొత్తం ఎంక్వైరీ చేసి ఈ సమస్య 100% నిజాయితీగా ఉంది, ఈ భూమి 100% ఈ గ్రామ ప్రజలకి చెందాల్సిందే, సర్పంచ్ చేస్తున్న డిమాండ్ 100% నిజాయితీ ఉన్నదని ఈరోజు ఈ భూమిని కేవలం నేను అధ్యయనం చేయడానికే వచ్చినాయా. నేను నా కళ్ళతో స్వయంగా నా కమిటీతో సర్పంచ్ని తీసుకొని ఈ భూమిని నేను చూడాలి, నేను ఈ భూమిని అధ్యయనం చేయాలి లోపలికి పోయి అని నేను విజిటింగ్ కోసం వచ్చిన. ఇంకా పోరాడే సీన్ చూడలే ఎస్ఐలు. పోరాడే సీన్ నేను ఇప్పుడు మొదలు పెట్టం కూడా. ఇప్పుడు దానికి కావాల్సిన మరింత శక్తివంతంగా ఈ భూమి ఈ గ్రామ ప్రజలకి చెందేటట్టుగా పోరాడే ఘట్టం తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా ఎస్ఐ గారికి, ఎస్సీఐ గారికి, ఎస్పీ గారికి, అయ్యా నేను గ్రామ అధ్యక్షుడిని తీసుకొని ఈ భూమిని స్టడీ చేయడానికి నేను వచ్చినా, నన్ను లోపలికి పంపండి అని వచ్చిన. ఈ భూమి గురించి ఎస్ఐ గారు ఇది అర్థం చేసుకొని మమ్మల్ని ఒక 20 మందినా 30 మందినా నేను ఊరు మొత్తాన్ని లోపలికి పంపమన్నట్లే రాళ్ళు రప్పలు తీసుకొని మేము లోపలికి పోవటంలే. ఆ దుర్మార్గులం కాదు. మేము నిజాయితీగా మంచితనంతో ఉన్నటువంటి ప్రజలం. మేము ఈ భూమిని చూడటానికి పోతున్నాం. అందులో ఆకు ముట్టుకోను, చెట్టు ముట్టుకోను, ఆయన కట్టుకున్న ఆయన చెమట చుక్కలతో కట్టుకున్న ఇల్లు ముట్టుకోము. ఆ భూమిని లోపలికి పోయి అధ్యయనం చేయడానికి మేము ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నటువంటి మనుషులం. మమ్మల్ని లోపలికి పంపట్లేదంటే ఎంత దుర్మార్గం అది, ఎంత తప్పది. లేదు అతనిదే భూమి అని నువ్వు రెవెన్యూ నుంచి, కలెక్టర్ నుంచి ఒక్క కాగితం తీసుకొని వచ్చి కలెక్టర్ నుంచి ఇగో ఈ భూమి పలానా జనార్దన్ రెడ్డిదని పోలీసు వాళ్ళు ఒక కాగితం తీసుకొని రండి, మేము న్యాచురల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మా నోట్ల నుంచి కూడా మాట్లాడదు. కలెక్టర్ తోటి లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలో నాకు వదిలేయండి, అది వేరే విషయం. ఇక్కడ ఈ భూమిని అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి మేము సర్పంచ్తో మేము కలిసి వచ్చిన మమ్మల్ని ఈ భూమి లోపలికి పోయి దాన్ని స్టడీ చేసే అవకాశం ఇవ్వండి అని పోలీస్ అధికారులకి ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారి నుంచి ఈ జిల్లా ఎస్పీ వరకు, సిఐకి, ఎస్ఐకి
అయ్యా గ్రామ ప్రెసిడెంట్ని, గ్రామ పెద్దల్ని, మా BCSC జేఏసి ఒక నిర్ధారణ కమిటీ లాగా మేము లోపలికి పోయి దాన్ని అధ్యయనం చేస్తాము. నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా కూడా లోపలికి పోయి చూసే అవకాశం మీకు లేదు అని అంటే అంతకన్నా ఇల్లీగల్ చర్య ఇంకొకటి లేదు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని లోపలికి పంపండి, దాన్ని స్టడీ చేయించండి. నేను స్టడీ చేయడానికి వచ్చిన తప్ప ఆ భూమి మీద పోరాటానికి మేము రాలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇక రెండో విషయం, కళ్ళు గీసుకొని ఒక గౌడు సాబు ఈ చుట్టుపక్కల నారాయణపురం జమీందారు ఉన్నప్పుడు చెట్టు ట్యాక్స్ కట్టకపోతే, కళ్ళు తీసే ట్యాక్స్ కట్టకపోతే నారాయణపురం జమీందారు 8 మంది గౌండ్లను చంపిన చరిత్ర ఉంది. ట్యాక్స్ కట్టకపోతే గౌండ్లను చంపాడు. అలాంటి జమీందారి భూస్వామి వ్యవస్థలో భారత రాజ్యాంగం ద్వారా ఒక గౌండ్ల ఆయన సర్పంచ్ అయ్యండి ఈ గ్రామానికి. అలాంటి సర్పంచ్ నాట ఎవడో సంపుతాడట. సర్పంచ్ సాబ్ నిన్నెవడో సంపుతాడని ఫోన్లు చేసిండట. నేను అంటున్నా, నీ పక్కన విశారదన ఉన్న సంగతి వానికి తెలియదేమో. ఇవాళ చెప్తున్నా, నీ పక్కన నేనున్న సంగతి వానికి తెలియదు. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు అదే మాట నీకొస్తే, ఈ రోజు నీ పక్కన అదే మాట వస్తే, ఇందాక నన్ను చంపండి, నా శవాన్ని ఆడబడేయండి, ఎన్నాళ్ళు మాట్లాడదాం తెలంగాణలో, మేము చస్తాం. మనం సచ్చేది ఎవ్వడు సావడానికి వీల్లేదు. నువ్వు ఆరోగ్యాన్ని బలంగా తయారు చేసుకో. ఈ భూమి గ్రామ ప్రజలకి ఒప్ప చెప్పేంత వరకు పోరాడాల్సిందే. ఒప్ప చెప్పాలి. సావడం ఎక్కడిది అంటాను. ఇంకెన్నాళ్ళు చేద్దాం? వాడి చేతుల వీడి చేతుల పార్టీల సంఘాల వాడికి ప్రాణాలు ఇచ్చి వీడికి ప్రాణాలు ఇచ్చి పోలీసు వాళ్ళు చంపి ఆ పార్టీలో తిరిగి మన అయ్యలు చచ్చి తాతలు చచ్చి మళ్ళీ మన వాళ్ళ కాడికి వచ్చి కూడా మేము చస్తాం సావడానికి. నువ్వు సర్పంచ్ అయింది, నువ్వు సర్పంచ్ కాదా, ఎమ్మెల్యే మంత్రి కావాలి. నువ్వు ఇంకా సర్పంచ్ ఎక్కడ? నువ్వు ఎమ్మెల్యే సర్పంచ్ కావాలని 40 ఏళ్ళు లేవు, నువ్వు అప్పుడే చస్తావు. నిన్ను బతికించుకుంటావు. నువ్వు పెద్ద లీడర్ కావాలి. ఆ లీడర్ అయ్యి ఈ ప్రజల్ని రక్షించడానికి అరే ఒకడు బయలుదేరినట్టు సస్తాననే మాటలు ఎక్కడ? ఇంకా నువ్వు బతకాలి. ఈ భూమిని గ్రామ ప్రజలకి ఇచ్చేంత వరకు సర్పంచ్తో కలిసి BCSC జేఏసి విశారదన్ ఇక్కడే కూర్చొని ఇది మీకు అందేంత వరకు యుద్ధం చేయాలి. ఒక్క నిమిషం. ఇక ఈ సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద బాధ్యుడు ఉన్నాడు. ఆ బాధ్యుడు ఈ ఊరు జనార్దన్ రెడ్డి ఎట్లయితే మీరు నమ్మారో అట్లనే మనం అందరినీ నమ్ముతున్నాం, నమ్మాలి కూడా. నేను ఎవరిని దోషానట్లే. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు. వారిని చూడగానే భలే మంచివాళ్ళలాగా అనిపిస్తుంది మనిషి అయితే ఎమ్మెల్యే. వారిని నమ్ముతున్నాం. వారి కలం మంత్రి కావాలని, ఒక్క రోజున కావాలా, ఒక గంటన కావాలని తిరుగుతున్నాడు పాపం. అర్ధరాత్రి లేచి మంత్రినా అంటాడు. అంత మంత్రి కావాలని ఉన్నది. సంతోషం, నువ్వు మంత్రి కావాలని అనుకుంటున్నావు. కానీ నేనేమంటానంటే ఒక ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక అసెంబ్లీ విధాన సభలో ప్రజల యొక్క విధిరాతని రాసే, విధానాలు తయారు చేసే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసే ఒక అసెంబ్లీలో నువ్వు ఇబ్రహీంపట్నం అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈ భూమిని, ఈ అక్రమంగా సంపాదించి ఆక్రమించిన జనార్దన్ రెడ్డి భూమిని ఈ దండు మైలారం ప్రజలకి ఒప్పజెప్పే పనిలో ఎమ్మెల్యే ఉంటాడా లేదా తెలుసుకునే సందర్భం ఇది. ఎమ్మెల్యే ఈ భూమి మనకిప్పించే పోరాటంలో ఉంటాడా? ఆయన్ని నేను రక్షిస్తానని నేను అనట్లే. నువ్వు రక్షించే వైపు ఉన్నావా? ఆక్రమించిన జనార్దన్ రెడ్డిని రక్షిస్తావా? ఈ భూమిని ఈ ప్రజలకు అందించే పోరాటం చేస్తావా? ఇక్కడికి ఈ పోరాటానికి వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి ఎమ్మెల్యే ఇక్కడికి రావాలి. ఇది పోరాటం. ఎమ్మెల్యే రావాలా? ఎమ్మెల్యే నేను ఒక్క మాట అనట్లేదయ్యా. ఆయన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే. మన ప్రజల యొక్క విధానాన్ని అసెంబ్లీలో చట్టం తయారు చేసుకొని వచ్చే మనిషి అతను ఒక రాజ్యాంగ మనిషి. ఆ మనిషిని మనం గౌరవిస్తాం. మేము అప్పుడే అనుమానించట్లేదు నిన్ను, కానీ మా తరఫునే ఉన్నామని అనుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం. కానీ ఈ పోరాటంలో ఇక్కడ ఎమ్మెల్యే కలిసి రావాలి. మా పోరాట శిబిరంలో రేపు వచ్చి మెడల దండేసుకొని కూర్చోవాలి ఎమ్మెల్యే మా తరఫున. ఇది న్యాయం. ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, CPM పార్టీది కాదు, CPIది కాదు, ఇంకో పార్టీది కాదు. అందరం కలిసి చేసే ఒక యుద్ధం ఇది. ఇందులో ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ సర్పంచే కాదనట్లే, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాదనట్లే. కాంగ్రెస్ నాయకులుగా మీరు పోరాడండి ఇందులో కలిసి. అందులో ఒక పార్టీ అని కాదు, ఇది దండు మైలారం ప్రజల ఆత్మగౌరవ యుద్ధం, ఈ గ్రామ ప్రజల యుద్ధం ఇది. కాబట్టి ఇందులో అన్ని పార్టీలని, ఇప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నాయో అందరూ నాయకులు వచ్చి న్యాయమైన డిమాండ్ వైపు ఉండాలని మిమ్మల్ని అందరినీ
మరి ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. ఇప్పుడు మరి ఎస్ఐ గారు మాట్లాడి చెప్తా అన్నాడు. సిఐ గారిని అడిగి మరి సిఐ గారిని ఎవరిని అడుగుతాడో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా వచ్చినవయ్యా హైదరాబాద్ నుంచి మమ్మల్ని సర్పంచ్ సాబ్ గ్రామ అధ్యక్షుడిని ఆ భూమిలోకి పోయి లోపలికి పోయి చూసే ఒక 20 నిమిషాల అవకాశం ఇవ్వండి. మేము 20 నిమిషాల అవకాశం ఇవ్వము. జనార్దన్ రెడ్డి ద్వారా మేము ఆయన మాటల్ని నమ్ముతున్నాం, మేము దీన్ని రక్షించడానికి వచ్చినామని మీరంటే మా పోరాటం యొక్క రుచిని చూడాల్సి వస్తుందని చెప్తున్నాం, మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే మా పోరాటం యొక్క రుచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఆ రుచి దాకా పోవద్దని కోరుతా ఉన్నా. గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆ 5 ఎకరాల భూమిలో ఒక ఆకు కానీ ఒక చెట్టు కొమ్మని ముట్టుకోము మేము. ఆ భూమి ఏంటో దాని నిజాం కాలం నుంచి ఉందట, ఏందో చూద్దామని లోపలికి పోతున్నాం. చూసే అవకాశం ఇవ్వండి. 10 మంది పెద్ద మనుషుల లోపలికి పంపే అవకాశం ఇవ్వండి. గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ అధ్యక్షుడు ఆ భూమిలో అడుగు పెట్టకూడదా? ఇది ఎక్కడి విచిత్రం? ఇది దేశంలో ఉన్నదా? ఇది విచిత్రం అంట. రావాలి అంటే సర్పంచ్ లేకుండా రాకూడదు. అది సర్పంచ్ పవర్. ధీరుభాయ్ అంబానీ ఫ్యాక్టరీ పెట్టాలన్నా గ్రామంలో సర్పంచ్ సంతకం లేకుండా అంబానీ కూడా ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు. అది సర్పంచ్ హక్కు. ఈ భూమిలో బంగారపు గనులు, కోలార్ గనులు వంటివి ఉన్నా అవి బయటికి తీయాలన్నా సర్పంచ్ సంతకం అవసరం. అది సర్పంచ్ యొక్క పవర్. అలాంటి రాజ్యాంగం ఇచ్చిన సర్పంచ్ అధికారాన్ని తీసేసి సర్పంచ్ ఈ భూమిలోకి అడుగు పెట్టకూడదా? ఏం మాటలన్నా, ఏం పద్ధతులన్నా పోలీసులు తప్పు కాదన్నా. జనం చూస్తానులే, ఇది జనం చూసి ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారు అంటనా? తప్పు కదా ఇది? అందుకని మీ పోలీసు అధికారులను అడగండి. అనవసరంగా నేను చెప్తున్న పోలీసులకి మా ఆత్మరక్షణ, ఇది ఆత్మగౌరవం. ఇందులోకి పోయి చూసేటువంటి పద్ధతి గౌరవంగా అడుగుతున్నాం. గౌరవంగా అడిగే పద్ధతిని గౌరవంగా మమ్మల్ని పంపి చూడనియండి. లేదు మేము ఇది గొడవలు క్రియేట్ చేస్తాం, మేము గొడవలు సృష్టిస్తాం, గొడవల్లాగా దీన్ని మారుస్తామని మీరు అనుకుంటే ఇక అది మీ ఇష్టం. మీరు పోలీసులు దింపండి. మీరు పోలీసులు దింపుతూ ఉంటే నేను 1,00,000 మంది జనాన్ని దింపుతా ఇక్కడికి. దీన్ని గోరుతో పోతుంది. 10 మందిని లోపలికి పంపండి, భూమిని చూసి వస్తాను అంటున్నాను. గౌరవంగా మీ అధికారులకు చెప్పి నాకు ఏదైంది చెప్పండి, ఇక్కడే కూర్చుంటా సర్పంచ్ సార్. ఒక్కసారి లోపలికి 10 మందికి అవకాశం ఇవ్వండి. 10 మందిని పోతాం. సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళే 3-4 మేము బయట నుంచి వచ్చినాం. ఒక 10 మందికి లోపలికి అవకాశం ఇవ్వండి అని మళ్ళొకసారి అడుగుతున్నా ఎస్ఐ గారు. చాలా చాలా జాగ్రత్తగా 2 మాటలయ్యా. కూర్చోవాలా? మనం లోపలి ఆగమ్మా, ఆగాలి. ఒక మాట ఇక్కడే ఉంది. అసలు సమస్య ఇక్కడ ఉంది. ఒకటి ఇక్కడ ఒక సమస్య ఉన్నది. మనల్ని లోపలికి మన భూమిలో, మన గ్రామకంఠ భూమిలో మనం పోయి చూడటానికి ఇంతసేపు కూర్చుంటే 10 మంది పోయి చూడొచ్చు అని అన్నారు. బాగానే ఉంది ఇంతవరకు. మనం 10 మందిని పోతాం, లోపలికి చూడటానికి పోతాం. 10 మందిని పోయినప్పుడు ఎవడో ఒకడు లోపల చికాకు చేస్తాడు. ఆడు మనోడా, పోలీసు మనిషా, బయటోడా, ఏదో ఒక చికాకు చేస్తే ఆ చికాకుని మన మీద పెట్టి ఏదైనా చికాకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా పోయే వాళ్ళలా ఎవరైనా చికాకు చేసేటోడు అబ్జర్వ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆ సమస్యని మెడకు చుట్టి ఈ భూమి విషయంలో మరో రూపంలోకి కేసులు తీసుకొని పోతారు. అందుకని ఎవరు కూడా లోపల డిస్టర్బ్ చేసే శక్తులు లోపలికి పోకుండా చూడండి మనతో పాటుగా.